కూటమి మంత్రులు సంధ్యారాణి సవితలపై మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వ అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తే డైవర్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీ, రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేస్తున్న విషయాలపై ప్రశ్నిస్తే వ్యక్తిత్వ హననం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలు అన్ని రాజకీయ ప్రయోజనాల కోసమని పేర్కొంటూ పాత ఆరోపణలకు కొత్త రంగులు వేసి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అలాగే వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్కు సంబంధం లేదని సుప్రీంకోర్టు, సిబిఐ స్పష్టం చేశాయని అన్నారు. మంత్రి సంధ్యారాణి నియోజకవర్గంలో గిరిజన ఉద్యోగుల తొలగింపులు, కేజీబీవీ సిబ్బంది సస్పెన్షన్లు, విద్యా వ్యవస్థలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఏకలవ్య పాఠశాలలో శిక్షణ పేరుతో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కూడా పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో గిరిజన విద్యార్థుల మరణాలపై స్పందించలేదని, ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారని మండిపడ్డారు. మంత్రులు పదవులు కాపాడుకోవడానికి అసత్య ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు. గత 2 రోజులుగా ఈ మహిళా మంత్రులు సంధ్యారాణి గారు కానీ, సవిత గారు కానీ ఏం మాట్లాడుతున్నారనంటే, ఇష్టం వచ్చినట్టు జగన్ గారిని ఉద్దేశించి మావిగన్ అనే పేరును ఉద్దేశించి, మావిగన్ అంటే మానసిక వికలాంగుడు, జగన్ మానసిక వికలాంగుడు అని, అదేవిధంగా తల్లి, చెల్లి, గొడ్డలి అని, గొడ్డలి పార్టీ అని, క్రిమినల్ పార్టీ అని, అంటే డైవర్షన్ కోసం ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేస్తూ అవాకులు చవాకులు పేలినటువంటి ఈ 2 మంత్రులకి కూడా మేము ఈరోజు సమాధానం చెప్తున్నాం. వీళ్ళ వ్యాఖ్యల్ని ఖచ్చితంగా మేము ఆక్షేపిస్తున్నాం. అసలు వీళ్ళు ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి అని చూస్తే, యాజ్ యూజువల్ గా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, నాయకులు, ఇలాంటి మంత్రులు, మహిళా మంత్రులు అందరూ కూడాను డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు అనంటే, ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, అమరావతి పేరు చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించినందుకు, ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి ఈరోజు తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ఈరోజు హననం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి అవాకులు చవాకులు పేలేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఇన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, ఇంత గట్టిగా ఈ మహిళా మంత్రులు ఇద్దరూ కూడా ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా, అంటే గట్టిగా మాట్లాడితే, గట్టిగా వాగితే అబద్ధాలు నిజాలైపోవు, నిజాలు అబద్ధాలు అయిపోవు. ఈరోజు కేవలం మీ అవినీతిని ప్రశ్నిస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు అవాకులు చవాకులు పేలుతున్నారు, వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. వీళ్ళు ఎంత కన్స్ట్రక్టివ్గా అబద్ధాలని బిల్డప్ చేస్తారు అనంటే, వార్తను ప్రసారం చేస్తారు. ఆ తర్వాత ఎల్లో మీడియాలో ప్రసారం అయిన తర్వాత పోలీసులు దాని మీద ఎంక్వైరీకి వెళ్ళడం, దాని మీద కేసులు పెట్టడం, తర్వాత వీళ్ళందరూ వచ్చి ఆ స్క్రిప్ట్ మీడియా ముందుకు వచ్చి చదవడం, ఈ ఆర్టిస్టులు అందరూ కూడా. సో ఇదంతా కేవలం డైవర్షన్ కోసం మాత్రమే.